తన జన్మదిన వేడుకలకు ఖర్చేం చేయకుండా ఆ సొమ్మును ఏలేరు వరద బాధితుల సహాయార్థం విరాళంగా ఇవ్వాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతన్ నానాజీ జనసేన పార్టీ శ్రేణులకు అభిమానులకు పిలుపునిచ్చారు. కాకినాడ గుడారిగుంటలో గల రూరల్ ఎమ్మెల్యే పంతన్ నానాజీ క్యాంపు కార్యాలయంలో ఆయనకు జనసేన నాయకులు పుష్పగుచ్చాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పంతన్ నానాజీ మీడియాతో మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా వృధా ఖర్చు చేయకుండా ఆ సొమ్ము నేలేరు వరద బాధితుల సహాయార్థం విరాళాలుగా ఇవ్వాల్సిందిగా జనసేన పార్టీ నాయకులకు జన సైనికులకు అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల జనసేన నాయకులు వీర మహిళలు జన సైనికులు అభిమానులు పాల్గొన్నారు. 10 రోజుల నుంచి అహర్నిశలు ఆ బస్సు దగ్గర 1 గంట 2 గంటల కురికేయడం, విజయవాడ ముంపు ప్రాంతాన్ని ప్రతి మనిషిని రిహాబిలిటేట్ చేయడం, ప్రతి మనిషికి కూడా ఏదో భోజన సదుపాయం కలగజేయడం, వాళ్ళ జీవన శైలిలో ఎటువంటి లోటు రాకుండా చూడటం చేస్తూ ఉన్నారు. అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా నిన్న ఏలేరుకు వచ్చిన పెద్ద వరద, ఏలేరు చరిత్రలోనే చాలా పెద్ద వరద, అధికారులు కలెక్టర్ గారు అందరూ కూడా సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఆ పెద్ద వరద నుంచి ఇంత పెద్ద వరద నుంచి తప్పిస్తారని చెప్పి అసలు అనుకోలేదు. మేము కూడా వెళ్ళి అప్రమత్తం చేయడం జరిగింది. చాలా చోట్ల వరద వస్తుందని ఆ వరద నుంచి అందరినీ తప్పించి ఇవాళ తూర్పుగోదావరి కొంచెం రైతాంగం అయితే పాడేందుకు వాళ్ళందరినీ ప్రభుత్వం ఆదుకుంటుంది. ఊర్ల మీద నీరు రాకుండా చాలా కట్టుదిట్టమైన ఏర్పాటు చేసి కలెక్టర్ గారు తెలియజేస్తా ఉన్నాను. అలాగే హుటాహుటిని అంతా అక్కడ హడావుడిలో ఉండి అన్ని తూర్పుగోదావరిలో ఇలా జరిగిందని తెలియగానే హుటాహుటిని బయలుదేరి వస్తున్న సీఎం గారు వస్తూ ఉన్నారు. సీఎం గారికి ఒక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సీఎం గారు వచ్చి మన రైతులందరినీ ఆయన పరిశీలించి రివ్యూ మీటింగ్ అయిన తర్వాత తగిన నిధులు ఇచ్చి ఆదుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ